ఇదే సినీ ఇండస్ట్రీలో మనం చూసుకున్నట్లయితే 'మోహన్ బాబు', 'మంచు మనోజ్', 'మంచు విష్ణు' గొడవ గూడా జరుగుతూ ఉంది. సో, దీంట్లో ఎవరి నెగెటివ్ ఎనర్జీ ఉందంటారు? హాయ్! హలో వ్యూవర్స్, నేను మీ శ్వేత. సో, ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నక్షత్ర జ్యోతిషాలయం సీఈఓ అండ్ ఫౌండర్ డాక్టర్ వి. విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్తే గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే. గురువుగారు ఇప్పుడు అలానే ఇదే సినీ ఇండస్ట్రీలో మనం చూసుకున్నట్లయితే 'మోహన్ బాబు', 'మంచు మనోజ్', 'మంచు విష్ణు' గొడవ గూడా జరుగుతూ ఉంది. సో, దీంట్లో ఎవరి నెగెటివ్ ఎనర్జీ ఉందంటారు? ఇప్పుడు మనిషి చిన్నప్పటి నుంచి కొద్దిగా ఏజ్కి వచ్చే వరకు ఏంటంటే మన ఇంట్లో బంధువులు చనిపోతారు. ఎవరో తాత కానీ ముత్తాత కానీ లేకపోతే అమ్మమ్మనో నాయనమ్మనో భార్య పిల్లలు ఎవరో చనిపోతారు. వాళ్ళకి ఏమవుతుంది, బాగా మన మీద ప్రేమ ఉంటుంది. ఆ ఎనర్జీ ఏం చేసేది, ఎక్కడ పోసాలక మన ఇంట్లో మన దగ్గరనే ఉండి మన యొక్క బంధువులను చూడొచ్చు అని చెప్పి ఆ ఎనర్జీ వచ్చి మన మీద కూర్చుంటుంది. అలా కూర్చున్నాక ఏమవుతుంది, ఒక సంవత్సరం ఏమనిపించదు, రెండో సంవత్సరం నుంచి మెల్లగా డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది, ముఖంలో డల్ అవుతుంది, తలనొప్పి బాగా మైగ్రేన్ తలనొప్పి స్టార్ట్ అవుతుంది, తలనొప్పి లేస్తుంటది, రాత్రి కూడా నిద్ర సరిగ్గా రాదు, ప్రతిదానికి కోపం వస్తుంటది. అష్టమి అమాస చతుర్దశి నాడు వైబ్రేషన్ ఉంటుంది, ఎవరు ఏం చేస్తారో తెలియదు, ఇంకా బాగా అరుస్తూ ఉంటారు. అయితే అలానే ఇప్పుడు నేను చూసిన మన గొడవ ఏంటంటే మోహన్ బాబు గొడవ చూశాను. వాళ్ళు ఏమైందంటే తీరా బజార్లోకి వచ్చేసారు, ఇంటి గొడవ బజార్కి వచ్చింది. అలా రావడానికి కారణం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీలు ఎక్కువ అయినాయి, ఎక్సెస్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు ఎవరి మీద ఉన్న నెగెటివ్ ఎనర్జీ ఎవరి మీద ఇంపాక్ట్ పడుతుంది అంటున్నారు? ఇప్పుడు ఎవరికి నెగిటివ్ ఎనర్జీలు ఉన్నా అని కొట్లాటలు పెట్టిస్తాయి. అవును, కుటుంబం ఎంత చెప్పిన మాట వినారు. ఇక ఎవరైతే నెగిటివ్ ఎనర్జీ ఉన్నారో వాళ్ళు ఎవరి మాట వినారు, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటుంటారు. వాళ్ళ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ తప్పు మాట్లాడిస్తారు. నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు వాళ్ళు చెప్పేది తప్పే చెప్తుంటారు, ఎప్పుడు నాదే కరెక్ట్ అంటారు. కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళవి కూడా చూపిద్దామని చెప్పి వాళ్ళ యొక్క ఫోటోలు తేవడం జరిగింది. నేను మోహన్ బాబు గారు, నేను కూడా ఈయన అభిమానిని. మోహన్ బాబు వాళ్ళ కొడుకు ఈయన మనోజ్, ఇక అలానే విష్ణు, ఇక వాళ్ళ కూతురు ఫోటో కూడా తెచ్చాను, మనసు లక్ష్మ. అయితే అయిపోతారు మీరు అలా అడిగితే. మంచి లక్ష్మ మీరు అడుగుతున్నారు, పేరు ట్రోలింగ్ అయిపోతారు. అవును, నాకు ఇప్పుడు వీళ్ళకి ఫ్యామిలీ తెచ్చిన ఈమె గురించి మనకేం తెలుసు, ఈమె గురించి నాకు తెలియదు. ఓన్లీ మోహన్ బాబు గురించే తెలుసు. ఇలా కూడా సినిమాలు, ఈ మోహన్ బాబు సినిమాలో చూస్తాను. ఓకే, ఇంకా నేను అప్పటి మనిషిని కాదు, వాళ్ళ సినిమాలే ఇష్టం నాకు. ఇప్పటి సినిమాలు అసలు ఇష్టం నేను, ఇప్పటి యాక్టర్ల గురించి పెద్దగా ఏం తెలియదు నాకు. అయితే ఇందులో దీని డివైస్ కు నెగిటివ్ ఎనర్జీ కిట్ పెట్టడం జరిగింది. డివైస్ స్టార్ట్ చేశాను. ఇలా ఫోటోల మీద చెక్ చేస్తే ఎవరి మీద ఓపెన్ అయితే వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ ఉన్నారు. ఓకే, ఇగో ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ లేదు నా మీద. ఇక్కడికి వెళ్ళి ఈ మోహన్ బాబు కూతురు దగ్గరకు వచ్చాను, ఓపెన్ కావట్లేదు. విష్ణు గారి దగ్గరకు వచ్చిన, ఇది ఓపెన్ కావట్లేదు. మనోజ్కి వచ్చే వరకు ఓపెన్ అయింది. మొన్న కొట్లాటలో కూడా మనోజ్ గేట్ ఎరగొట్టి కొట్లాడాను, గేట్ దుంకి టీవీలో చూసా లైవ్ లా. ఆడికి వెళ్ళి మోహన్ బాబు దగ్గరికి వస్తే ఇంకా మోహన్ బాబు ఫుల్ ఓపెన్ అయింది. వీళ్ళిద్దరికి ఇప్పుడు మోహన్ బాబుకు మనోజ్ కు పడట్లేదు. అంటే వీళ్ళిద్దరికి నెగిటివ్ ఎనర్జీ. ఇక ఆయన కూతురు దగ్గరకు వచ్చే వరకు ఇక క్లోజ్ అవుతుంది. విష్ణు ఇక్కడ కూడా క్లోజ్. సూపర్. ఓకే, మనోజ్ వరకు వచ్చారు, ఇక ఓపెన్ అయిపోతుంది. ఇక ఎక్కడ వస్తే క్లోజ్ అవుతుంది. ఇక అంటే నాకు తెలిసి మోహన్ బాబు భార్య చనిపోయిందట. ఆయనకు ఇద్దరు భార్యలు ఏమో అనంగా, నిజమా? అయితే ఆయన భార్య ఎనర్జీ ఉంటుంది మోహన్ బాబు. ఎవరికైనా కానీ భర్త చచ్చిపోయినా భార్య చచ్చిపోయినా ఆ ఎనర్జీ ఎక్కడ పోతుంది, అలా పెళ్లి చేసుకుంటారు. కాబట్టి ఎంబడే భర్త చచ్చిపోయినా భార్య చచ్చిపోయినా వాళ్ళ యొక్క ఆత్మ ఏం చేస్తుంది అంటే భర్త మీద ప్రేమతోటి భర్త దగ్గరికి వచ్చేస్తుంది. ఎక్కువ పిల్లల మీద ప్రేమ ఉంటే పిల్లల దగ్గరికి పోతుంది. అయితే ఈ మోహన్ బాబు గారి యొక్క భార్య మోహన్ బాబు మీద ఉంటుంది. అయితే ఆ ముందు ఏం చేస్తుంది అంటే ప్రేమతో కూర్చుంటుంది. అంటే ఇంట్లో ఉన్న కొడుకులను చూడొచ్చు, కోడలను చూడొచ్చు, పరిసరాలు చూడొచ్చు, చుట్టాలను చూడొచ్చు. ఆ ఎనర్జీకి తెలివితేటలు ఎక్కువ. కానీ ఇప్పుడు ఆ ఎనర్జీ ఎందుకు ఓన్లీ మంచు మనోజ్ ని గొడవ పడేలాగా చేస్తుంది? ఆయన కూడా ఎనర్జీలు ఉన్నాయి, వీళ్ళు కొట్లాడతలేరు, వాళ్ళ మీద ఉన్న ఎనర్జీ కొట్లాడిపిస్తున్నాయి. అయితే ఈ నెగిటివ్ ఎనర్జీ ఎవరికైతే అటాక్ అవుతుందో వాళ్ళ దగ్గర ఒక ఎనర్జీ ఉన్నప్పుడు ఏమనిపించదు. ఒక 7, 10, 20 అయితే వాళ్ళు మందుకు అలవాటు అవుతారు, డ్రింక్ కి అలవాటు అవుతారు, బాగా మందు తాగుతుంటారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి దాకా మందే తాగుతుంటారు. తెల్లారుదామని లేవంటే మందుతోటి మొహం కడతారు. అంటే వీళ్ళను బాగా మందు తాపిస్తాయి నెగిటివ్ ఎనర్జీ. అంటే ఎవరైనా నెగిటివ్ ఎనర్జీతో చనిపోయిన వ్యక్తి ఉంటే అతను మందు అలవాటు ఉంటే అలవాటులోకి వస్తాయి. అయితే ఈ
ఈ మోహన్ బాబు కొడుకు మనోజ్ ఇద్దరు కూడా నెగిటివ్ ఎనర్జీలు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరే కొట్లాడుతారు. ఈమె కూతురు ఇంకో కొడుకు వీళ్ళిద్దరు వచ్చి కాంప్రమైజ్ చేయడానికి వచ్చారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఉన్న గొడవ కొద్దిగా సద్మానిగింది, లేకపోతే ఈ గొడవ పెద్దగా అయ్యేది. వీళ్ళు అసలు ఎప్పటికీ ఎవరి మాట వినరు. వీళ్ళ మీద నెగిటివ్ ఎనర్జీలు బాగున్నాయి. ఎనర్జీలు ఉనకంలో కుటుంబ సమస్యను బజార్లకు తెచ్చిర్రు. ఇది ఇప్పటితోటి ఆగదు. ఇది ఇక చెడ్డ పేరు వస్తుంది మోహన్ బాబుకు. ఇతను కూడా చెడ్డ పేరు వస్తుంది. నాకు తెలిసి కూడా ఇతను పెద్ద పేరున్నట్టు ఏం నాకైతే నేనైతే ఎక్కడ ఇల్లేదు. ఈ మధ్య నేను చూసిన అయితే వీళ్ళిద్దరు మటుకు ఇలా పేర్లు వినడం జరిగింది, ఇలా సినిమాలు చూడడం జరిగింది. అయితే పాజిటివ్ పవర్ ఉన్నోడికి సినిమాల పేరు కానీ బయట పబ్లిక్ పేరు వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ ఉన్నోడు ఎంత పెద్ద సినిమా తీసినా నిర్మాతకు దర్శనం వాళ్ళకు డబ్బు లాస్ అవుతుంది, అంటే అటర్ ఫ్లాప్ అయిపోతుంది, అంటే ఫెయిల్ అయిపోతుంది. అది ఎంత బాగా తీసినా సరే జనాలు చూడలేకపోతారు. అంటే వాళ్ళ యొక్క ఎనర్జీలు ఈ వీళ్ళని ఇబ్బంది పెడతాయి. వీళ్ళ కోసం మనం డబ్బు పెట్టుబడి పెడితే కూడా నష్టాలు వచ్చేటట్టు చేస్తాయి. కాబట్టి వీళ్ళిద్దరు నెగిటివ్ ఎనర్జీ ఉన్నందుకు కొట్లాడుతారు. ఈ నెగిటివ్ ఎనర్జీలు బంధిస్తే వీళ్ళు మళ్ళీ మంచిగా అవుతారు, లేకపోతే ఇలానే ఉంటారు. వీళ్ళకి అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఎప్పటికీ అనారోగ్యాలు తగ్గవు. మళ్ళీ హాస్పిటల్కి పోతుంటారు. డ్రింకింగ్ అలవాటు ఉంటుంది. ఎంత మానమన్నా డ్రింక్ అలవాటు మానరు. మళ్ళీ ఎవరు చెప్పినా ఎవరు మాటినారు. రాత్రిపూట నిద్రపోరు, డే టైంలో నిద్రపోతుంటారు. ఎప్పుడు పరధ్యానంగా ఉంటారు. ఎవరి మాటినా కూడా కొట్లాడుతుంటారు. అష్టమి, అమాస, చతుర్దశి బాగా గొడవ చేస్తారు. వీళ్ళిద్దరు కొట్లాడుకోకపోయినా ఇట్లానా కొట్లాడతారు, ఏదో గొడవ చేస్తారు. అష్టమి నాడు, అమాస, చతుర్దశి నాడు ఖచ్చితంగా ఆ రోజు వీళ్ళిద్దరు ఎవరైనా తిడతారు, ఏదైనా వాళ్ళ కొడతారు, ఏదో ఒకటి చేస్తుంటారు, అరుస్తుంటారు, కోపం వస్తుంది. ఇవన్నీ ఇది. అయితే ఇలాంటి నెగిటివ్ ఎనర్జీలు ఉన్నందుకు వీళ్ళు ఇలా అవుతారు. ఎవరైనా సరే కొంత 40-50 ఏళ్ళు వచ్చినాక ఏమైతుందంటే ఎనర్జీలు వచ్చేసినాక ఆడికెళ్ళి డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎనర్జీలు ఎవరికి అవుతుంటే వాళ్ళు అనారోగ్య సమస్య, డబ్బు సమస్య, పేరు కొట్టుకోవడం, అన్ని లాస్ కావడం, ఇలాంటి వాళ్ళు ఎవరున్నా సరే మా దగ్గరకు వస్తే వాళ్ళ ఎనర్జీలు తీసి వాళ్ళ సరి చేయడం జరుగుతుంది. ఓకే గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.